నేను చట్టాలని పాటిస్తున్నా, గౌరవిస్తున్నా, నా జీవనాన్ని నేను కష్టపడి నాస్తికుడు అని అంటే ఏ దేవుని నమ్మడు. ఈ దేశం మెరుగుపడకపోవడానికి కారణం కులం. కుల నిర్మూలన కోసం ప్రసంగిస్తున్నా, కుల పుట్టుకేంటి, దాని పరిణామం ఏంటి, దాని విష ప్రభావం ఏంటి, దాని నిర్మూలన ఆవశ్యకత ఏంటి, నిర్మించకపోతే ఎదురయ్యే ఉపద్రవం ఏంటి, దాన్ని ఎలా తొలగించాలి, దానికోసం కుల నిర్మూలన కోసం బాబాసాహెబ్ ఏం చెప్పాడు, జ్యోతిరావు పూలే ఏం చేశాడు, తర్వాత పెరియార్ రామస్వామి ఏం చేశాడు, ఇప్పుడున్న సమాజంలో మనమందరం కుల నిర్మూలన కోసం ఏం చేయాలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను, కులాంతర వివాహాలు పెళ్లి చేస్తున్నాను, ఆ కులం పేరుతో జరిగే డిస్క్రిమినేషన్ పోగొట్టడం కోసం నా వంతుగా చైతన్యం చేస్తున్నాను, ప్రతిఘటిస్తున్నాను, కుల స్వభావంతో ఉన్న వాళ్ళ గుణం మారడం కోసం కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నాను. అలాగే ఆర్థిక అసమానతలపైన మనం బాగుపోవడం కోసం మన చెడ్డ అలవాట్లు పోగొట్టుకోవాలి, నేర ప్రవృత్తిని పోగొట్టుకోవాలి, బుద్ధుడు చెప్పిన ఆ 5 జ్ఞాన సూత్రాలను పాటించాలి, దోపిడీ చేయొద్దని నేను ప్రచారం చేస్తున్నాను, అది నేను పాటిస్తున్నాను. అది చెప్పే క్రమంలోనే కదా మీరు 41 రోజులు గొప్పగా ఉంటున్నారు, అయ్యప్ప స్వాములు మంచిగా ఉంటున్నారు, మీకు అభినందనలు, కానీ జీవితం అంతా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పాను. అంతే. ఆ క్రమంలో మాలేసినా కూడా మిమ్మల్ని కులం వదలట్లేదురా, మాలేసినా కూడా మనల్ని తక్కువగానే చూస్తున్నారు, మాల వేసినన్ని రోజులే కాదు జీవితం అంతా ఉన్నతంగా ఉండాలని సూచించాను. ఆ క్రమంలో ఒరే మీరు నమ్ముతూ మకర జ్యోతి చూడడం కోసం అప్పులు చేసి అక్కడికి పోతున్నారు, ఆ పమ్మా నది మీద కట్టిన ఆ బ్రిడ్జ్ కూలిపోయి చచ్చిపోతున్నారు, అలాగే ప్రమాదంలో చచ్చిపోతున్నారు, వాకింగ్లో వెళ్తున్నారు, అనేక ఇబ్బందులు పడుతూ మీ డబ్బును అక్కడ పెడుతున్నారు, ఇక్కడే ఉండి దండం పెట్టుకోండి ఒకవేళ ఉన్నాడు అని అనుకుంటే, దానికోసం అంత ఇబ్బంది అక్కర్లేదు, ఆ పేరుతో దోపిడీ జరుగుతుంది, ఆ జ్యోతి కూడా కల్పితమే మకర జ్యోతి, ముందుగా మాలాంటి వాళ్ళు అది జ్యోతి ఉట్టిదే అన్నప్పుడు ఎవరు నమ్మలేదు, మనోభావాలు మన్ను మశానం అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటారన్న మకర జ్యోతి లేదంటారు. అసలు మకర జ్యోతి మానవ కల్పితం ఆ ట్రావెన్కోర్ సంస్థ ప్రకటించింది కదా. కేరళ ప్రభుత్వంలో ఒక పిటిషన్ పడింది, ఈ జ్యోతిని చూడడానికి తండోపతండాలుగా వచ్చే క్రమంలో నీరు కలుషితం అవుతుంది, ఈ అడవి కలుషితం అవుతుంది, రోగాలు వైరస్ వస్తున్నాయి, అలాగే ఆ ఒత్తిడిలో అది చూడాలని తొక్కిసలాట్లో జనాలు చచ్చిపోతున్నారు అని చెప్పి ఒక కేసు పడితే ఇది నిజమా కాదా అని పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఔత్సాహికులు ఆడికి వెళ్ళి సాహసంతో అక్కడ కృత్రిమంగా మకర జ్యోతిని ఒక కుండలో ఆరతి కర్పూరం పోసి నిప్పు వెలిగించి కింది నుంచి ఒక లేజర్ సిగ్నల్ రాగానే అక్కడున్న ఒక టీము దాన్ని ఇలా తిప్పుతూ ఒక నల్లని గొంగడిని దానికి అడ్డం పెట్టి తీసి అలా 2-3 సార్లు అనగానే అక్కడికి వెళ్ళిన మన ప్రజలు, అందులో నాన్న నా తమ్ముడు ఉంటాడు, వాళ్ళందరూ ఆ జ్యోతి నాకు దర్శనం అయింది, ప్రత్యక్షంగా రాత్రి నాకు ప్రత్యక్షంగా దేవుడు కనిపించాడని వెళ్ళారు. నిజానికి మీ ఇలాంటి ఛానళ్ళు లైవ్గా కూడా చూపిస్తూ ఉన్నాయి. అయ్యా అది తప్పు, అదేదో మనిషి పుట్టించినాడు, ఇలా కొండలు ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉంటే ఆకాశంలో ఉన్నట్టు ఎలా అవుద్ది అని ప్రశ్నించాం. తర్వాత నిరూపించాక ఇప్పుడు కోర్టు ఒప్పుకుంది, ప్రభుత్వం ఒప్పుకుంది, అలాగే ఎవరి నమ్మకాలు అలా ఉంటాయి కదా. మరి మీరెందుకు ఆ నమ్మకాలను అంటే కొమ్ముగాసే ప్రయత్నం చేస్తారు, అంటే వమ్ము చేసే ప్రయత్నం చేస్తారు? మీరు నమ్మకాలని కొమ్ముగాయటం లేదు, నమ్మకాలని వమ్ము చేయటం లేదు. నమ్మకము 2 రకాలు. ఒకటి నేను పరిశోధిస్తున్నాను, హైపోథీసిస్ ఉంటాయి, నేను ఒక పరిశోధన చేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్స్, గెస్సింగ్స్ ఉంటాయి, ఊహించడము. ఈ వైరస్, ఈ కోవిడ్ వైరస్, ఈ కరోనా వైరస్, దీనికి యాంటీబాడీస్ ఇలా చేయాలి, లేదా ఈ ఫోన్లో ట్రింగ్ అని కొట్టడం ఇబ్బంది అవుతుంది, ఇక్కడ టచ్ వస్తే బాగుంటుంది, లేదా రాయడం కష్టం అవుతుంది, ఇలా వాయిస్ రికార్డ్ అయి టైప్ అయితే బాగుంటుంది, లేదా టీవీ వైర్లెస్ ఇలా ఇంకా మెరుగుపరచాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి నమ్మకంతో ప్రయత్నించడం. ఆల్వాస్ ఎడిసన్ కరెంట్ బల్బు కనిపెట్టేప్పుడు పగలు కాదు రాత్రి కూడా వెలుతురులో మాట్లాడుకునే శక్తి కావాలి, చదువుకునే అవకాశం కావాలి అని ఆయన విద్యుత్ శక్తిని కాంతి శక్తి కావడం కోసం, నమ్మకం కోసం ఊహించి ఆ నమ్మకాన్ని మెరుగైన సమాజం కోసం, ఒక ప్రజల కష్టాలని కన్నీలను పోగొట్టి సౌకర్యాలను మెరుగుపరచడం కోసం చేసే నమ్మకంతో చేసే ప్రయత్నం వేరు, మూఢనమ్మకం వేరు. పాతదాన్ని ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మడం, ఒక వర్గం పని చేయకుండా ఉట్టిగా తినడం, ఇక వీడు పుట్టుకతోనే గొప్ప కులం, వీడు తక్కువ కులం, వీడు ఈ పని చేయాలి, వీడు ఈ పని చేయాలి, వీడు ఈ పని చేయాలి, వీడికి ఆస్తి ఉండొద్దు, వీడు చదువుకోకూడదు, వీడికి హక్కు ఉండకూడదు, ఇదే శాస్త్రం, ఇదే మతం, ఇదే దేవుడు ఇట్నే చెప్పిండు కాబట్టి దేవుడే అని ఆధారపడే స్వభావం ఇక్కడ, ఆలోచించే స్వభావం ఇక్కడ, మార్పు లేని స్వభావం ఇక్కడ, ప్రశ్నిస్తూ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండడం ఇక్కడ. నేను ఇప్పుడు ఉదాహరణకి మాట్లాడిన మాటల్లో పొరపాటు ఉంటే ఎవరైనా నిరూపిస్తే మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మార్చుకోకున్నా నా వల్ల ఎవరైనా అయ్యప్ప స్వాములు కానీ, భారత నాస్తిక సమాజం సభ్యులు, నాయకులు కానీ అసౌకర్యానికి గురైనా, బాధపడ్డా మనసారా నన్ను క్షమించండి అనడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎందుకంటే నేను మనిషిని గౌరవిస్తా. నేను దేవుడికి క్షమాపణ చెప్పట్లేదు, నేను దేవుడి కోసం బతకట్లేదు, దేవుడికి భయపడట్లేదు. ఐఎమ్ నాట్ ఫియర్ అబౌట్ గాడ్, ఐఎమ్ ఫియర్ అబౌట్ ఇన్డిసిప్లైన్ బిలీవర్స్. కాబట్టి ఇది ఆచరించమంటుంది, ఇది ప్రశ్నించమంటుంది.
ఇది నిరూపిస్తే నమ్ముతా అంటుంది, ఇది నిరూపించినా నిరూపించకుండా నువ్వు నమ్మాల్సిందే అంటుంది. ఏ దారిలో వెళ్తారో మీ ఇష్టం అండి. ఆ హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. అలాగే ఆ పీడనలో నుంచి, ఆ అజ్ఞానంలో నుంచి, ఆ పొరపాట్లో నుంచి చైతన్యం చేసే బాధ్యత అందరికీ ఇచ్చింది. అందులో నాలాంటి వాళ్ళు ఎత్తుకున్నారు. ఎంతకాలం ఎత్తుకొని మోస్తారో అంతకాలం వేస్తారు. అలసిపోయినప్పుడు అది ఇంకోటికి అప్పగిస్తారు. నేనే ఈ విషయంలో మొదటివాడిని కాదు, నేనే తోపును టాపును కాదు, అలానే నాకంటే గొప్పవాళ్ళు బయట లేరని కాదు, రేపు రారు అని కాదు. ఓకే అన్న, రామాయణం జరిగిందా లేదా అంటే ఏమంటావు? నాకు మీ పేరేం పేరు అన్నారు? క్రాంతి. నా పేరు క్రాంతి. అంటే అర్థం ఒక వెలుగు, అవునా? కాస్త వెలుగులోకి రండి బ్రదర్. 100% రామాయణం జరిగింది అని మీరు నమ్మితే నమ్మే హక్కు మీకుంది, నమ్మండి అని ప్రచారం చేసే హక్కు మీకుంది. నమ్మకుండా ఉండే హక్కు నాకుంది. అందులో తప్పును కూడా ఎత్తి చూపే హక్కు కూడా నాకుంది. నేనేమంటాను, క్రాంతి గారు, మీరు మనోభావాలు మీకు బలహీనంగా ఉంటే గుండెను గట్టిగా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ నన్ను మీరు క్షమాపణ అడుగు తొక్క ఇవన్నీ అక్కర్లేదు. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు పరిపాలించాడని వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది. శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని, రామరాజ్యాన్ని పాలించాడని ఉంది. మొత్తం కలిపితే ఎంత అండి క్రాంతి గారు? 60,000 11,000 ఎంత? 71. అంటే 71,000 సంవత్సరాలు తండ్రి కొడుకులు పాలించారు. మరి భారతదేశ చరిత్ర రాసుకునేటప్పుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు. 3,000 సంవత్సరాల క్రితం మొసపోటోనియా నాగరికత, హోయంగ్ హో నాగరికత, లేకపోతే గ్రీస్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత అని అంతా కొడితే 5,000 చరిత్ర లేదు. మరి 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు గారు ఎలా పాలించారు? 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్ర ప్రభువు ఎలా పరిపాలించాడు? మన భారతదేశానికి చరిత్ర రాసుకునేప్పుడు అకార్డింగ్ టు రామాయణం 71,000 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో రాజులు, రాజరికాలు, గుర్రాలు, ఆ బంగారు ఆభరణాలు, బాణాలు, విల్లంబులు, పుష్పక విమానాలు ఇవన్నీ ఉన్నాయని ఎందుకు చరిత్రలో రాయలేకపోయారు? ఇది నేను అడిగిన ఒక ప్రశ్న మాత్రమే. దయచేసి దీనిలో మళ్ళీ రామాయణాన్ని, రాముణ్ణి కించపరిచిన అనకండి. ఎప్పుడు లోహయుగం ఎప్పుడు వచ్చింది? ఆధునిక నవీన శిలాయుగం ఎప్పుడు వచ్చింది? శిలాయుగం ఎప్పుడు వచ్చింది? హోమోసోఫియన్స్ ఏంటి? నియాండర్తల్ ఏంటి? రామాపీతికస్ ఏంటి? హోమోసోఫియోసోఫియన్స్ ఏంటి? ఇప్పుడున్న ఏరా ఏంటి? అకార్డింగ్ టు ఇండియన్ హిస్టరీ కానీ, వరల్డ్ హిస్టరీ కానీ, జీవ పరిణామం కానీ, మానవ పరిణామం కానీ ఒక్కసారి కామన్ సెన్స్ అప్లై చేయండి సార్. మీలాంటి వారు, మీ చేతిలో మైక్ ఉంది, మీ సోదరుడి చేతిలో కెమెరా ఉంది. జ్ఞానం ఏడుంది? ప్రశ్నకు స్థానం ఏడుంది? జ్ఞానం కేవలం బైరి నరేష్ లాంటి వాళ్ళ దగ్గరనే ఉందా? అది తప్పు. నా తల్లి దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి ఉడుకుతున్న అన్నం గంజుపై ఉన్నటువంటి మూత ఎగిరి పడుతున్నప్పుడు ఆవిరి యంత్రానికి కారణమని ఆ తల్లే చెప్పింది. చలిపెడుతూ వణుకుతున్నప్పుడు అరికట్లం కట్టుకోమని కట్టడంలో ఉంది. ఆ తోలును చెప్పుగా మార్చడంలో ఉంది. చిన్న చలి పెడితే, బాగా చలి పెడితే ఏం చేయాలంటే చిన్న దూది ముక్కలు తీసి చెవులో పెట్టుకోమంది. ఎందుకు? నా శరీరంలో ఉన్న సున్నిత పార్ట్లో ఇవి చలిని ఎక్కువగా స్పర్శింపజేసేవి చెవురంధ్రాలు, అందులో దూది పెట్టుకో బిడ్డ అని చెప్పింది. అక్కడ జ్ఞానం లేదా? జ్ఞానం అంటే బాగా మాట్లాడడమా? కాంట్రవర్సీ వచ్చిపోయి ఇలా టీవీల ముందు కూర్చోవడమా? నోటికి వచ్చినట్టు అరవడమా? జ్ఞానం అంటే సత్యము, నిజము. దానికి ఒక పారామీటర్ ఉంటుంది. అది నా దగ్గర ఉండొచ్చు, మీ దగ్గర ఉండొచ్చు. ఒకవేళ మీరు ఒక రంగంలో అనుభవజ్ఞులు, జ్ఞానవంతులు అయి ఉండొచ్చు. నేను మూఢనమ్మకాలు అనే అంశం మీద కాస్త పుస్తకాలు చదివి ఉండొచ్చు. నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు మీ లైన్లోకి రాకపోవచ్చు. కాబట్టి జ్ఞాన అన్వేషణలో ఒక సామాన్యుని నేను. అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న దాంట్లో ముందున్న వ్యక్తిని నేను. అంతే. ఓకే. నా కొడుకు మంచివాడు అంటే మిగతా వాళ్ళందరూ ఎదవలు అన్నట్టు అర్థమా? నా కొడుకు మంచివాడు అంటే మిగతా వాళ్ళందరూ ఎదవలని అర్థమా? మా అమ్మ చాలా మంచిది అని అంటే మిగతా వాళ్ళందరూ చెడ్డ తల్లులు అని అర్థమా? కాబట్టి నేను విషయం చెబితే మీరే జ్ఞానవంతులా అని ఎటకారంగా అడిగితే ఎట్లా బ్రదర్?